ఇప్పుడు మీ మాట వినట్లేదని రాక్షసి అంటున్నారు. అందరూ స్వార్థపరులే. ఏ నువ్వు కాదా? నీ బిడ్డని కనాలని నువ్వు స్వార్థంతోనే కదా ఇక్కడికొచ్చావు. ఎటు స్టార్ట్ చేసినా తిరిగి తిరిగి ఆటే వస్తారు కదా. మీకోసం మా పేరెంట్స్ కొత్త బట్టలు తెచ్చారు. అల్లుడు పాతవాడని బట్టలు కూడా పాతవే ఇస్తే తమరు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయి వాటిని వేసుకుంటాను అనుకుంటున్నావా? వేసుకోను. నేను తెచ్చానురా మనవడా. మా నానమ్మ అంటే. హలో కళావతి, డ్రెస్ చూసావు ఎలా ఉందో? నానమ్మ మళ్ళీ ఐ లవ్ యూ. వేసుకోండి, మీ నానమ్మ తెచ్చిందే వేసుకోండి. ఐ లవ్ యూ నానమ్మా అంట. వాడికే తెలియకుండా వాడి చేత నువ్వు తెచ్చిన బట్టలు వేసుకునేలా చేశాం. తింగరోడు, మేమే తెచ్చావనగానే నమ్మేశాడు. వాడంత ఖచ్చితంగా నువ్వు తెచ్చినవి తీసుకోడని ఎలా చెప్పావు కావ్య? భార్యను కదా మమ్మా, నా భర్త మనసేంటో నాకు తెలీదా? మొత్తానికైతే నువ్వు హ్యాపీనే కదా? లేదత్తయ్యా. ఎందుకు హ్యాపీగా లేవు? పండక్కి నీ కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. అల్లుడు గారు మనం తెచ్చిన బట్టలే వేసుకున్నారు. పైగా నీకిచ్చిన మాట ప్రకారం అల్లుడు గారిని ఇంట్లో కూడా తీసుకొచ్చాను. ఇంకేంటే ప్రాబ్లం? ఆయన ఇంట్లో ఉన్నారా బయటున్నారా అనేది నాకు కావాల్సింది కాదమ్మా. అది తెలుసుకోవడానికే కదే మేమంతా వచ్చింది. నువ్వేం కంగారు పడకు. త్వరలోనే వాడి మనసులో ఏముందో తెలుస్తుంది. ఆయన నిజం చెప్తారన్న నమ్మకం నాకు కలగట్లేదు. అవునమ్మగారు, ఇందాక ఆయన ఏమన్నారో విన్నారు కదా. సాయంత్రం కల్లా నన్ను తీసుకెళ్లిపోతాను అని ఛాలెంజ్ చేశారు. ఒప్పించి తీసుకెళ్దాం అన్నాక ఇంకా భయం ఎందుకు వదినా? అన్నయ్య బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో నిజం చెప్తాడేమో కదా. లేదు కవిగారు, అలా చెప్పేవారే అయితే ఈ పాటికే చెప్పుండేవారు. లేదా ఇంకొద్ది రోజులు ఇలాగే దీక్ష చేసి నన్నే మార్చుండేవారు. అలా కాదని ముందే తెలిసినట్టుగా అంత ఖచ్చితంగా టైంతో సహా చెప్పారంటే మళ్ళీ టెన్షన్గా ఉంది ఏదైనా చేస్తారేమోనని. వాడలా ఎందుకు చేస్తాడే? వాడలా చేస్తే వాడి చేతులు కాళ్ళు విరిచేయమో. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. పదండి, పూజకి టైం అవుతుంది. పిండి వంటలు ఏర్పాటు చేద్దాం, పదండి.